చెప్పేదేదిరా ఏడ్రా అట్ట చూస్తావు అగ్గి పెట్టిరా తేరా అవురా ఈ ముసలి సన్యాసిపై ఇంత తిరస్కారమా 4 అడుగులు ముందుకు రాలేవా? అభ్యాగతుణ్ణి దైవంలాగా పూజించాలని సాధ్వివి నీకు తెలియదా? నీ భిక్ష నీ దగ్గరే ఉంచుకో, నేను వెళ్ళొస్తాను అన్నాడు. ఆ మాయావి మాటలు విని మనస్సు కలతపడి అమాయకురాలైన ఆ తల్లి తొందరగా బిచ్చంతో ఆ రాక్షసుడు ముందు నిలబడగా కట్టుకున్న తన 10 తలలతోడ ఆ కుటిల రాక్షసుడు తోచే వికటముగా పగపగమని నగి తన 20 బాహులు చాచే అదిగని హాయని గుండెల ధర సీతమ్మ నేలపై వాలే. అప్పుడు ఆ లంకాధిపతి మూర్చిపోయిన సీతాదేవిని భూమితో సహా పెళ్లగించి ఆకాశ మార్గాన్ని ఎత్తు పారిపోయాడు. పాపం ఆ మహాసాధ్వి. అంత అబద్ధం అంత అబద్ధం అంత అబద్ధం నువ్వు ఎరగమంటావు. నేను చెప్పాను రావణాసుడు చేతిని ఎత్తుకోలే, గోపాల స్వామి కూడా రావిని లేక తీసిపోయాడు. చెప్పినారు చెప్పు. కావాలంటే కృష్ణాలు రామదాసు అడగండి. ఏం రామదాసు ఈ కథ చెప్పడానికి లేదా? వాడు బతుకు సత్యవ కేడు పేసి ఉడుకుందు. మంగమ్మోయ్ మంగమ్మ చూడు మంగమ్మ, చాలే ఇంటికి నడు. అది కాదు స్థితి. రామ్ ఎత్తిపోయింది గోపాల స్వామి కూడా సిగ్గు లేకపోతే సరే ఎదవాలని నువ్వు. ఆల్రెడీ ఉంది బావా, నేనేమంటే ఆ మాట చెప్పేమన్నా. నా మాట నాన్నయ్య, ఇంటికి పోదానరా. నడు నడుస్తానయ్యా, మరి ఆ మాట చెప్పమా. రే నేను చెప్తారా? చెప్పు రే. నడవయ్యా ముందు. శ్రీమద్ రమారమణ గోవిందో